యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి, నా సోదరులు అని చెప్పెను. మత్తయి సువార్త 12వ అధ్యాయం వచనములు 48 నుండి 50 వరకు. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సోదరి సోదరులు, ఎవరు నా బంధుమిత్రులు, ఎవరు నా నిజమైన శిష్యులు. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా, నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాకును పాటించిన ప్రియమైన అమ్మా, నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా, వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా. ప్రభువాకును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. దూత తెల్పిన శుభవార్తను నిండు మనసుతో విశ్వసించినావు. దేవాని చిత్తమే జరుగునుగాకని దేవునిపై నిండుగా ఆధారపడితివి. దూత తెల్పిన శుభవార్తను నిండు మనసుతో విశ్వసించినావు. దేవాని చిత్తమే జరుగునుగాకని దేవునిపై నిండుగా ఆధారపడితివి. ఎన్ని నిందలైనా అవమానములైనా, ఎన్ని నిందలైనా అవమానములైనా వెనుదిరగని విశ్వాసిగా అనుసరించినావు, వెనుదిరగని విశ్వాసిగా అనుసరించినావు.
సిలువ చెంత తనయుని చివరి వాక్కులను విని మానవాళి తల్లివైతివమ్మా. ప్రభు ప్రభు అని మాత్రమే పిలచువారెవరు నిజమైన ప్రభు శిష్యులు కాజాలరు. సిలువ చెంత తనయుని చివరి వాక్కులను విని మానవాళి తల్లివైతివమ్మా. ప్రభు ప్రభు అని మాత్రమే పిలచువారెవరు నిజమైన ప్రభు శిష్యులు కాజాలరు. అమ్మ మరియ వలె వాక్కును పాటించువారు, అమ్మ మరియ వలె వాక్కును పాటించువారు దేవుని దీవెనలతో వర్ధిల్లెదరు, దేవుని దీవెనలతో వర్ధిల్లెదరు. ప్రభువాక్కును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాక్కును పాటించిన ప్రియమైన అమ్మా నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. ప్రభువాక్కును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి. ప్రభువాక్కును పాటించిన ప్రియమైన అమ్మా నీవే ప్రభువుకు ప్రియమైన శిష్యురాలవు. వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా, వందనమమ్మా మా మరియమ్మా, వందనమమ్మా మా ప్రియమైన అమ్మా. ప్రభువాక్కును ప్రేమించిన ప్రియమైన తల్లి నీవేనమ్మా, నిజమైన విశ్వాసివి.